హలో ఫ్రెండ్స్, నిఖిల్ కావ్యాల గురించి అయితే ఇప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. అప్డేట్ ఏంటంటే మీరు అది వింటే మాత్రం ఖుషి అయిపోతారనే చెప్పవచ్చు. నిఖిల్ కావ్య ఇన్ని రోజులు కలిసిపోయామని చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారు అనేది మనం చాలా రకాలుగా అయితే అనుకున్నాము. నాకు అప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేనైతే వీళ్ళకి అవకాశాలు రావు, మళ్ళీ ఏ టీవీ ఛానల్స్ పిలవరనే భయంతోనే వీళ్ళు కలిసిపోయామని చెప్పట్లేదు అనేసి నేనైతే చెప్పడం జరిగింది. నేనే కాదు, చాలామంది అయితే చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు లేటెస్ట్‌గా అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఒకటి ఆలోచించండి. ఒకవేళ వాళ్ళు కలిసిపోయామంటే ఇంకా ఎక్కువ అవకాశాలు వస్తాయి. ఇద్దరిని కలిపి ఒక షోకి పిలవడం, అలాగే ఇస్మత్ జోడీ ఇలాంటి దాంట్లో కూడా ఛాన్సెస్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ వాళ్ళు అవేవి పట్టించుకోకుండా చెప్పకపోవడానికి రీజన్ అయితే ఎట్టకేలకి బయట పడింది. వాళ్ళు విడిపోతేనే ఇన్ని అవకాశాలొచ్చాయి. సెపరేట్‌గా పిలవడం, కలిసి పిలవడం అలా జరిగాయి. అదే వాళ్ళు కలిసిపోయారని చెప్తే వీళ్ళిద్దరి మీద ఒక ప్రోగ్రామే పెట్టేసారు, ఒక షోయే నడిపేస్తారు అని చెప్పవచ్చు. నిఖిల్, కావ్య అయితే వాళ్ళ అభిమానులకి హింట్ల మీద హింట్లు ఇస్తూనే ఉన్నారు. వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో అవకాశం దొరికినప్పుడల్లా ఏదో ఒక హింట్ అయితే ఇస్తూనే ఉన్నారు. లేటెస్ట్‌గా నిఖిల్ అయితే ఆల్రెడీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టు ద్వారా మనం ఒక హింట్ అయితే ఇచ్చేసాడని చెప్పుకోవచ్చు. వీళ్ళు మళ్ళీ కలిసిపోయామని చెప్పకపోవడానికి గల రీజన్ ఏంటంటే వీళ్ళు కొత్త లైఫ్‌ని అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఇప్పటి వరకే జరిగిందంతా మర్చిపోయి ఒకరిని ఒకరం బాగా అర్థం చేసుకొని మళ్ళీ లైఫ్‌ని కొత్తగా స్టార్ట్ చేద్దాము. అప్పటి వరకు ఎవరికీ చెప్పవద్దు. ఎందుకంటే మన మధ్య ఎవరైతే పుల్లలు పెట్టారో మళ్ళీ గొడవ పెట్టే ఛాన్స్ ఉంటది. కనుక ఒకరినొకరం బాగా అర్థం చేసుకొని తర్వాత అందరికీ మన అభిమానులకి చెప్దామని ఇద్దరు అయితే డిసైడ్ అయ్యారంట. ఇది మీకెలా తెలుసు అని అనుకుంటే, నిఖిల్ కావ్య వాళ్ళ వీర అభిమాని అంట. తనైతే ట్విట్టర్‌లో అయితే చెప్పడం జరిగింది. ఒకవేళ మీరు చూడకపోతే వెళ్లి చూసేసేయండి.